పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పెంటలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకుని 38 నెలలుగా అన్న సమారాధన కార్యక్రమం జరుపబడుతుంది. ఈ నెల అన్న సమారాధన కార్యక్రమానికి తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ వడ్డీ రఘురామ్ గారు అలాగే సుధాగారుల దంపతులు వారి కుమారులు కలిపి ఇవాళ 50,116 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. కనుక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 38 నెలలుగా నిర్విరామంగా గ్రామస్తుల సహకారంతో అలాగే గ్రామ పెద్దలు గోపి గారు, గంధం సతీష్ గారు, రాజా గారు వీళ్ళ సహకారంతో అలా గ్రామస్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. వడ్డీ రఘురామ్ గారు గతంలో కూడా ఈ గుడికి వచ్చి అమ్మవారిని సందర్శించుకున్నారు. వారు మాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరగా ఈ నెల మార్చి నెలలో మీరు చేయాలి సార్ అని చెప్పగానే వారు కాదనకుండా ఈ నెల అన్నదానానికి సహకరించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జాతరకి 1,00,000 రూపాయలు కూడా వారు ముందుగానే అనౌన్స్ చేసినందుకు వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడులో వేంచేసి ఉన్న శ్రీ పెంటాలమ్మ అమ్మవారి గుళ్ళో ఈరోజు 38వ నెల ఏదైతే గత 38 నెలలుగా కంటిన్యూస్గా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతి నెల ఎలా చేస్తున్నారో అదేవిధంగా నేను గతంలో అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అమ్మవారు కూడా చాలా మహిమ గల ఎంతో ఆదరణతో ఇవాళ భక్తుల్ని కాపాడే అమ్మవారుగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు. ఈ ప్రాంతంలో కాకుండా ఈ ప్రాంతంలో నుంచి వివిధ దేశాల్లో ఉన్నవారు కూడా అమ్మవారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే నన్ను కూడా ఈ కమిటీ వారు ఆహ్వానించడం జరిగింది. అమ్మవారిని చూడంగానే అమ్మవారి ఆశీస్సులతో నేను ఎంతో ఇదిగా ఉండి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చూడటం నేను కూడా ఇందులో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో అమ్మవారు కరుణా కటాక్షాలతో ఈ కమిటీ వారు కూడా నాకు అవకాశం ఇవ్వాలని నేను వారిని కోరటం జరిగింది. మార్చి నెలలో నా పుట్టినరోజు ఉండటం కారణంగా మార్చి నెలలోనే నాకు కావాలని నేను అడగటం జరిగింది. అదేవిధంగా మార్చి నెలలోనే కూడా నాకు పెంటాలమ్మ అమ్మవారు నాకు నా కుటుంబ సభ్యులు నా భార్య బిడ్డలకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి సదా నేను కృతజ్ఞతలుగా భావించి అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు నాకు నా భార్య బిడ్డలకే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు అందజేయాలని ఇవాళ నా కుటుంబంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి జాతరకి నాకు మనసుకి తోచింది ఇవ్వాలనిపించింది ఇచ్చాను. ఇంకా నా సహకారం ఏం కావాలన్నా సరే అమ్మవారి కరుణా కటాక్షాలతో ఈ కమిటీ వారి యొక్క ఆదరణ అభిమానాలతో ఇంకా మీకు ఏమి కావాలన్నా అమ్మవారి దయతోనే నేను ఇవన్నీ కూడా చేస్తానని నేను బలంగా నమ్మేది ఒకటే, భగవంతుడికి మనం ఏం చేయాలన్నా మన వల్ల ఏమీ కాదు. ఆ భగవంతుడు మనతో చేయించుకోవడమే మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినట్టు మన పూర్వజన్మ సుకృతంగా భావించే వ్యక్తిగా నేను మీ కమిటీలో మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఏ కార్యక్రమం ఉన్నా నన్ను పాల్గొనుకునే విధంగా మీరు కూడా నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పెంటాలమ్మ తల్లి, జై పెంటాలమ్మ తల్లి. దుర్గమ్మ ఆదిశక్తి పరాశక్తి దుర్గా బాబా